చెల్లపల్లి పేలుడు ఘటనలో గాయపడిన వారిని గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. చెల్లపల్లి పిఎస్లో బాణాసంచా పేలుడు ఘటనలో 6 పోలీసులు గాయపడ్డారని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి సీజ్ చేసిన బాణాసంచాను పిఎస్ ఆవరణలో నిల్వ చేశామని, ధ్వంసం చేయడానికి తీసుకొస్తుండగా ఘటన జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. సామగ్రి ఏదైతే ఉందో కోర్ట్ ఆర్డర్స్ మేరకు డిస్పోజల్ చేసే క్రమంలో కేస్ ప్రాపర్టీ ఫోటోగ్రాఫ్స్ అయ్యి తీద్దామనే ఉద్దేశంతో స్టేషన్ ప్రెమిసెస్లోనే బట్ మెయిన్ బిల్డింగ్ కాకుండా బయట షెడ్లో పెట్టిన ఎక్స్ప్లోజివ్స్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన క్రమంలో ఈ కొన్ని పెట్టిలోండి కింద పడటంతో ఇనీషియల్గా ఇంటర్నల్గా అనుకున్నాం. బట్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ చూస్తుండగా మేము గమనించింది ఏంటంటే కింద భాగం కొద్దిగా ఓపెన్ అయ్యి కింద పడటంతో ఎక్స్ప్లోజన్ అనేది ట్రిగర్ అయినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మొత్తం టోటల్గా 6 మెంబర్స్ ఇంజరీ అయ్యారు. ఒకళ్ళు వెరీ మైనర్ ఇంజరీ, ఇట్ నీడ్ నాట్ బి ట్రీటెడ్ ఇన్ హాస్పిటల్. 2 మైనర్ ఇంజరీస్ అయిన వాళ్ళని చల్లపల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మిగతా 3 మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళని లోకల్గా అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఫర్దర్ ట్రీట్మెంట్ నిమిత్తం ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దేర్ కండిషన్ ఈ స్టేబుల్, దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటున్నారు. బట్ ఒక పర్సన్ మాత్రం కొద్దిగా క్రిటికల్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. హీఈస్ బీయింగ్ షిఫ్టెడ్ టు ఐసీయూ. అదే ఆయన ఇంజరీస్ అయ్యి ట్రీట్మెంట్ నిమిత్తం దే విల్ బీ షిఫ్టింగ్.